20 ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ గంట వచ్చినట్టే అస్సలు మర్చిపోకండి. ఉన్నోళ్ళకే కడుపు నింపారు, లేనోళ్ళ కడుపు కొట్టారు. ఎస్సీ వర్గీకరణకు నేతకాని సేవా సంఘం వ్యతిరేకం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కులగణనలో భాగంగా నేతకానులకు తీరని అన్యాయం చేశారంటూ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం స్వామి ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణలో నేతకాని సేవా సంఘానికి అన్యాయం జరిగిందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం స్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన కుల గణనలో నేతకాని జాతికి తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కొంతమందికి కడుపు నింపితే మరికొంతమందికి కడుపు మీద కొట్టిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జనాభా దామాషా వాటా ప్రకారం శాసనబద్ధంగా చేయలేదని మండిపడ్డారు. ఒకవేళ వర్గీకరణలో ప్రభుత్వం ఇలానే కొనసాగితే నేతకానులను ఏ గ్రూపులో చేర్చాలని లేదా ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని ఈ విషయంలో ముఖ్యమంత్రి పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జనగామ తిరుపతి, ఉపాధ్యక్షులు జాడి ఏసయ్య, కళ, జిల్లా కార్యదర్శి మౌల్కర్ ప్రేమ్ కుమార్, సెగ్గం చంద్రమ్మ, కార్యవర్గ సభ్యులు రాము, తులసిరాం, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము మాట్లాడేది ఏంటంటే ముఖ్య విషయం. మీ పేరు? దుర్గం స్వామి. మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ వర్గీకరణలో మా నేతకాని జాతిని చాలా తక్కువ సంఖ్యలో చూపించింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అయితే మాది మెరుగైన కులమని చూపించింది. ఆర్థికంగా మాది వాస్తవంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదివాసులతో మమేకమై జీవిస్తున్న జాతి మాది. కొంత మైదానం ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అది కరెక్ట్ కాదు. మా కులానికి ఇప్పుడు చూపించిన సంఖ్య ప్రకారం 1,30,000 చిల్లర చూపించిండు. ఏ లెక్క ప్రకారం చూసినా కూడా మా కులానికి రావాల్సిన మాట రాలేదు. ఎందుకంటే అది మాలల కలిపి మా కులంగా తక్కువ ఉన్న కులాన్ని 3వ గ్రూప్లో చేసిండు. మా కులాన్ని మాలల కలిపి కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మాకు సపరేట్ 4వ గ్రూప్ చేసి దామాష ప్రకారం మాకెంత రావాలో అంత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునఃపరిశీలించి వెంటనే మా కులాన్ని సపరేట్ గ్రూప్ చేసి మా కులానికి ఎంత రావాలో అంత దామాష ప్రకారం మాకు రిజర్వేషన్ కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రేపు పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి బాబు. పంచాయతీ ఎన్నికలలో నేతకాని జాతి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు 4వ గ్రూప్ చేయవలసిందే. దాని ప్రకారం మాకు రిజర్వేషన్ కేటాయించాలని మేము కోరుతున్నాం. అందరికీ శనార్థి జయదేవులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మధ్యలో సిచ్చురేపినటువంటి గవర్నమెంటు మా నేతకాని కుల జాతిని 3 వంతులుగా తక్కువ చేసి ప్రభుత్వంలో చూపించి కులగణన తక్కువ చేసిన సందర్భంగా ఇది సరైనది కాదని మేము మా నేతకాని జాతి దుర్గం స్వామి అన్నగారి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు తక్షణమే ప్రభుత్వం మా కులగణన సరైన పద్ధతిలో చేసి మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు చక్కగా చూపించి చేపట్టని ఎడల రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ని ఈ రాబోయే ఎలక్షన్లల్లో సర్పంచే కానీ, కార్పొరేటరే కానీ, మున్సిపాలిటీలనే కానీ గవర్నమెంటు అధికారులని అభ్యర్థులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఓడిస్తామని మా కుల జాతి తరఫున డిమాండ్ చేస్తున్నాం.